బోండా ఉమా మీద ఇదెక్కడ వ్యవహార శైలి అర్థం కాలేదు. ముగ్గురు సభ్యులతో విచారణ చేయడానికి ఆయన ఏమైనా మండలి చేశారా, మానభంగాలు చేశారా, లేకపోతే ఆయన మీద ఏమన్నా క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి విచారణ. తను వ్యాఖ్యలు చేసినటువంటిదేమి దారుణమైనటువంటి పదజాలమేమి కాదు. దాంట్లో ఆయనకి ఇప్పుడు ఆయన వ్యవహార శైలికి సంబంధించి ముగ్గురు సభ్యులతో విచారణ. ఆ విచారణకి సంబంధించి ఇప్పుడు ఏం చెప్తారు అన్నటువంటిది కీలకం. బోండా ఉమా కూడా అదే పెద్ద లెక్కలో కాదన్నటువంటి విధంగా నన్ను తీసుకుంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇదే వర్తిస్తుంది, ఇంకా చాలా మంది ఇట్లాంటి పాయింట్స్ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటి కాన్సెప్ట్ చెప్తూ వస్తున్నారు. బోండా ఉమా అయితే ధైర్యంగానే ఉన్నారు, కానీ ఈ వ్యవహారం కాస్త కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి మాత్రం వాస్తవం. ఎక్కడ దాకా తీసుకెళ్తారన్నటువంటి అయితే తెలియదు. పార్టీ ముగ్గురు సభ్యులతో కమిటీ వేసినటువంటి పరిణామాన్ని బోండా ఉమా కూడా సీరియస్ గానే తీసుకున్నాడు. తనైతే బాధ్యతగానే ఉన్నా, నేను పార్టీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదని చెప్తున్నాడు. కాబట్టి బోండా ఉమా విషయంలో ఇంత సీరియస్ గా వెళ్లాల్సిన అవసరం ఉందా అన్నటువంటిది ఇప్పుడు ప్రశ్న.